పేదింటి జంటలకు సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బా శ్రీనివాస్ వాసవి దంపతులు సమాజానికి ఆదర్శప్రాయులని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్లోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై సామూహిక వివాహాల గూఢపత్రికను ఆవిష్కరించారు. పేదింటి జంటలకు సామూహిక వివాహాలు చేస్తున్న శ్రీనివాస్ దంపతులను అభినందించారు. చాలా మంది సంపాదించి ఆస్తులు పెంచుకోవడానికే చూస్తారు. మంచి చెడులు మాత్రమే సమాజం గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయాలని సూచించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకుంటున్న వారి వివాహానికి అయ్యే పుస్తే మెట్టలతో సహా వివాహానికి అయ్యే పూర్తి ఖర్చు తామే భరిస్తామని తెలిపారు. మీరందరూ కూడా మాకు కార్యక్రమాన్ని అంటే ఈ సభ్యులుగా కళ్యాణం జరిపించుకునే పేద కుటుంబాలు మాకు దగ్గరికి వస్తే వాళ్ళకి కంపల్సరీ పుస్తే బట్టలు బట్టలు ఇంకా కొంచెం పేద వాళ్ళు ఉంటే వాళ్ళకి వస్తువులు కూడా స్టీల్ సామాన్ అట్లాంటివి కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా దీన్ని సహకరించి ఎమ్మెల్యే గారు కూడా రాజవాడి కాలనీలో ఉన్నటువంటి కార్యక్రమం ఇది కూడా పెద్ద ఎత్తున అంటే ఇంపీరియల్ గార్డెన్ లేదంటే పేదల గ్రామంలో ఎక్కువ ఈ కార్యక్రమం కంపల్సరీ చేస్తాము. అంటే ఒక కుటుంబానికి 50 నుంచి 100 మందికి భోజనాలు కూడా ఏర్పాటు ఉంటుంది. భోజనాలు కూడా మేమే అరేంజ్ అందరూ కూడా ఈ సభ్యులు అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య అయితే మ్యారేజ్ చేస్తారో వారి గవర్నమెంట్ పరంగా మీరు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి అది ఇచ్చే విధంగా చూస్తాను. అదే కాకుండా ఈ రోజు మీడియా ముఖంగా నేను కూడా ప్రామిస్ చేస్తున్నా 116 నుంచి ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఒక 35 మంది దాకా నేను కూడా జిమ్మేదారీ తీసుకుంటాను మాటిస్తాను. 150 మంది దాకా మీరు తీసుకోండి. దానికి కూడా నాతో అయినంత వారికి సహాయ సహకరిస్తా ఖచ్చితంగా. మా అన్న ప్రతాపన్న ముందే చెప్పిండు వచ్చి ఓకు ఏమైనా నువ్వు కూడా చేయాలన్నాడు. ఆయన మాటని గౌరవిస్తూ ఆయన మాట తీయక ఖచ్చితంగా తీస్తా. వారి ఆశీర్వాదం కూడా మా పైన ఉండాలి.